హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. అండ్ ఈ వీడియోలో నేను డేటా స్ట్రక్చర్ సిరీస్లో హ్యాష్ మ్యాప్ అంటే ఏంటి అండ్ హ్యాష్ మ్యాప్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, హ్యాష్ మ్యాప్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ ఎప్పుడెప్పుడు హ్యాష్ మ్యాప్ని ఎఫెక్టివ్గా వాడుకోవచ్చు అండ్ కుదిరితే హ్యాష్ మ్యాప్ యొక్క కన్స్ట్రక్టర్స్ కూడా ఈ వీడియోలోనే చెప్తా. సో ఈ వీడియో హ్యాష్ మ్యాప్ గురించి. సో పార్ట్ 1 పార్ట్ 2 రెండు తెద్దాం అనుకున్నాం కదా హ్యాష్ మ్యాప్ డేటా స్ట్రక్చర్ సిరీస్లో. ఎందుకంటే ఒక్కోటి చాలా చాలా టైం పట్టేస్తుంది కదా, అందుకని చెప్పి పార్ట్ 1 పార్ట్ 2 కింద తీస్తాను. సో ఈ పార్ట్ 1లో నేను హ్యాష్ మ్యాప్ అంటే జస్ట్ కొంచెం థియరీ టాపిక్స్ అనేవి డిస్కస్ చేస్తున్నాను. సో ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసి హ్యాష్ మ్యాప్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అసలు హ్యాష్ మ్యాప్ ఎందుకు వాడుకలోకి వచ్చింది అనేవి ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాష్ మ్యాప్ అనేది ఎందుకు వాడాలి, ఎందుకు వాడుకలోకి వచ్చింది, అంతకుముందు దేని యొక్క ఫాల్ట్ వల్ల హ్యాష్ మ్యాప్ని కనిపెట్టారు, ఇది ఒకసారి చూద్దాం. హ్యాష్ మ్యాప్ యాక్చువల్గా ఇక్కడ నేను మీకు పాయింట్స్ అన్నీ రాశాను. ఇది నేను వెబ్లో హోస్ట్ చేసి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అది క్లిక్ చేసి చదువుకోవచ్చు. ఇక్కడ నేను డిస్కస్ చేసి పాయింట్స్ అన్నీ ఆల్రెడీ దీంట్లో రాసేసాను నోషన్లో. ఈ నోషన్లో మీకు ఇమేజెస్ ఇమేజికల్గా రీప్రజెంట్ చేసా అండ్ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, కన్స్ట్రక్టర్స్ కుదిరితే చెప్తా. ఇదంతా మీకు వెబ్లో హోస్ట్ చేసి మీకు లింక్ ఇస్తాను, మీరు కావాలంటే అక్కడ చూడొచ్చు, ఎప్పుడన్నా కావాలంటే చదువుకోవచ్చు. మన టాపిక్లోకి వచ్చేస్తే హ్యాష్ మ్యాప్. హ్యాష్ మ్యాప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. ఇది మ్యాప్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఇది ఒకసారి ఫర్దర్గా మనం చూస్తాం. ప్రస్తుతానికైతే ఇన్ జావా 1.0 వెర్షన్ ప్రాబ్లమ్ విత్ హ్యాష్ టేబుల్ ఇట్ ఈస్ సింక్రొనైజ్డ్ అని చెప్పాం కదా. ఏమైందంటే యాక్చువల్గా హ్యాష్ మ్యాప్ని ఎందుకు కనుక్కోవాల్సి వచ్చిందంటే జావా జేడీకే 1.0 వెర్షన్లో హ్యాష్ టేబుల్ అనే ఒక క్లాసు ఉండేది. ఆ క్లాస్కి సింక్రొనైజేషన్ అప్లై అయ్యింది. సింక్రొనైజేషన్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏంటంటే పెర్ఫార్మెన్స్ తగ్గిపోద్ది. యాక్చువల్గా సింక్రొనైజేషన్ అంటే ఏంటి, మల్టిపుల్ థ్రెడ్స్ నీకు యాక్సెస్ ఇవ్వకూడదు. ఒక థ్రెడ్ యాక్సెస్ అయ్యాక ఇంకో థ్రెడ్కి యాక్సెస్ ఇవ్వాలి, అలా ఉంటే సింక్రొనైజేషన్ అంటాం. కాకపోతే అలా సింక్రొనైజేషన్ ఉంటే మనకి పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోద్ది, ఎందుకంటే స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవ్వవు. అది ఎందుకు అవ్వదు అని చెప్పేసి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇంకా కావాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తా. సో ఇలా సింక్రొనైజేషన్ ఉండడం వల్ల హ్యాష్ టేబుల్ అనే క్లాస్కి జావా 1.0 వెర్షన్లో హ్యాష్ మ్యాప్ అనేది దానికి ఆల్టర్నేట్గా కనిపెట్టారు. ఓకేనా. హ్యాష్ మ్యాప్ కేమ్ ఆన్ జావా 1.2 వెర్షన్. హ్యాష్ మ్యాప్ జావా 1.2 వెర్షన్లో వచ్చింది, జేడీకే 1.2 వెర్షన్లో. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యొక్క హైరార్కీ చూద్దాం. హైరార్కీ అంటే ఏం లేదు, హ్యాష్ మ్యాప్ ఏమేమి క్లాసులను కానీ ఇంటర్ఫేస్లను కానీ ఇంప్లిమెంట్ ఆర్ ఎక్స్టెండ్ చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. హ్యాష్ మ్యాప్ అనేది అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది ఇక్కడ క్లాసు, ఇక్కడ చూపించాను కదా, మీరు కావాలంటే ఈ లింక్ ఇస్తాను, మళ్ళీ చదువుకోండి. హ్యాష్ మ్యాప్ అనేది అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకుంటుంది. ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనేది మ్యాప్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. ఓకేనా. ఈ మ్యాప్ సీరియలైజబుల్ని క్లోనబుల్ని రెండింటిని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది. అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్ అనేది ఇది వేరే డేటా స్ట్రక్చర్, ఫాలోయింగ్ క్లాసెస్లో మనం మాట్లాడుకుందాం. ఓకేనా. ఈ మ్యాప్ అనేది ఏంటంటే కీ వాల్యూ పేర్స్ ఇలాంటి వాటికి మ్యాప్ అనే ఇంటర్ఫేస్ ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ ఎందుకంటే ఈ మ్యాప్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, ఆ మెథడ్స్ని ఎఫిషియెంట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్లో ఓవర్ రైట్ చేశారు. ఆ మెథడ్స్ని కొంచెం ఎఫిషియెంట్గా ఉండడానికి అబ్స్ట్రాక్ట్ మ్యాప్లో ఇంప్లిమెంట్ రాశారు. ఓకేనా. అందుకని దీన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది హ్యాష్ మ్యాప్ అనేది. ఇది హైరార్కీ అయితే హ్యాష్ మ్యాప్ది. ఇప్పుడు ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ ఏంటంటే ఎప్పుడు హ్యాష్ మ్యాప్ అనేది మనం స్టోర్ చేయాలనుకోండి, హ్యాష్ మ్యాప్ అనే డేటా స్ట్రక్చర్లోకి మనం ఒక డేటాను స్టోర్ చేయాలంటే అది కీ వాల్యూ పేర్స్లోనే స్టోర్ చేయగలం. ఓకేనా. కంటైన్స్ కీ వాల్యూ పేర్స్. నెక్స్ట్ హెట్రోజీనియస్ డేటా అలౌడ్ ఫర్ బోత్ కీస్ అండ్ వాల్యూస్. ఇది హెట్రోజీనియస్ డేటాని సపోర్ట్ చేస్తుంది. అంటే ఓకే, అదే డేటా స్ట్రక్చర్లో మీరు స్ట్రింగ్ కానీ ఇంట్ కానీ ఫ్లోట్ కానీ డబుల్ కానీ ఏ డేటా టైప్ అన్నా ఎట్ ఎ టైము ఇన్సర్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్ అనేది
ఈ హ్యాష్ మ్యాప్ని ఇంప్లిమెంట్ చేయడానికి అండర్లయింగ్ డేటా స్ట్రక్చర్. యాక్చువల్గా హ్యాష్ టేబుల్ హ్యాష్ మ్యాప్ రెండు ఒకేలా ఉంటాయి, కాకపోతే హ్యాష్ టేబుల్ అనేది లెగసీ క్లాస్. లెగసీ క్లాస్ అంటే ఏంటనేది నేను హ్యాష్ టేబుల్ అనే డేటా స్ట్రక్చర్ చెప్పేటప్పుడు చెప్తాను. యాక్చువల్గా నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో కూడా లెగసీ క్లాస్ అంటే చెప్పాను. లెగసీ క్లాస్ అంటే ఏమీ లేదు, డీప్రికేటెడ్ అయిపోయిన మెథడ్స్ కానీ క్లాసులు కానీ లెగసీ క్లాసెస్ అంటాం. డీప్రికేటెడ్ అంటే ఓల్డ్ వెర్షన్ అని గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా దీనికి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నేను నా ప్రీవియస్ వీడియోస్లో ఇచ్చాను, అండ్ ఫర్దర్ వీడియోస్లో కూడా హ్యాష్ టేబుల్ చెప్పుకుంటాం కదా డేటా స్ట్రక్చర్, అప్పుడు నేను చెప్తాను. ఓకేనా? దీని అండర్లైన్ డేటా స్ట్రక్చర్ హ్యాష్ టేబుల్ అని మాత్రం ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ బట్ వాల్యూస్ కెన్ బి డూప్లికేటెడ్. డూప్లికేట్ కీస్ మాత్రం అలౌ చేయదు. అంటే మీరు డేటా ఇన్సర్ట్ చేయాలంటే ఒక కీ, ఆ కీకి ఒక వాల్యూ అనే పేరు, ఆ పేరుని ఇన్సర్ట్ చేయాలి. సో ఇలా ఇన్సర్ట్ చేసేటప్పుడు డూప్లికేట్ కీస్ని అలౌ చేయదు, కానీ డూప్లికేట్ వాల్యూస్ని అలౌ చేస్తుంది. ఇప్పుడు 1 ఉదయ్ అని చెప్పి ఇన్సర్ట్ చేసిన తర్వాత 1 ఉదయ్ అని మళ్ళీ ఇన్సర్ట్ చేయకూడదు. ఓకేనా? అంటే 2 ఉదయ్ అని చెప్పి మళ్ళీ ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకేనా? దాని అర్థం అది. నెక్స్ట్, ఇన్సర్షన్ ఆర్డర్ ఈజ్ నాట్ ప్రిజర్వ్డ్. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ హ్యాష్ కోడ్ ఆఫ్ కీస్. ఇన్సర్షన్ ఆర్డర్ అనేది ఒక ఆర్డర్లో ఉండదు. ఇన్సర్షన్ ఆర్డర్ నాట్ ప్రిజర్వ్డ్ అంటే ఏంటంటే ఈ టైప్ ప్రాపర్టీ చాలా డేటా స్ట్రక్చర్స్కి ఉంది. నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇన్సర్షన్ ఆర్డర్ అంటే మీరు ఏ ఆర్డర్లో అయితే హ్యాష్ మ్యాప్లోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేశారో ఆ వేలో మాత్రం అవి ఇన్సర్ట్ అవ్వవు. అవి ఏ విధంగా ఇన్సర్ట్ అవుతాయి అంట, మనం కీస్ ఇస్తాం కదా, ఆ కీస్కి జనరేట్ అయిన హ్యాష్ కోడ్ వాల్యూ మీద అవి ఇన్సర్ట్ అవుతాయి. సో ఇప్పుడు మనం కాల్ చేస్తే అవి ఎలా కాల్ అవుతాయి, ఏ ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేసామో ఆర్డర్లో కాల్ అవ్వవు, జంబుల్ ఆర్డర్లో మనకి ప్రింట్ అవుతాయి. ఓకేనా? దాని అర్థం అది. కోడ్ ఇంప్లిమెంటేషన్ చూపిస్తాను, దానికి మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్, నల్ ఇన్సర్షన్ ఈజ్ అలౌడ్ ఫర్ కీస్ ఓన్లీ వన్స్ అండ్ అలౌస్ ఫర్ వాల్యూస్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. నల్ ఇన్సర్షన్ కీ అయితే ఒక నల్ ఇన్సర్షన్ సపోర్ట్ చేస్తుంది, వాల్యూస్కి అయితే ఎన్ని నల్ ఇన్సర్షన్స్ అన్నా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎవ్రీ మెథడ్ ఈజ్ నాట్ సింక్రొనైజ్డ్, సో మల్టిపుల్ థ్రెడ్స్ ఆర్ ఆపరేట్ అట్ ఏ టైమ్, హెన్స్ పెర్ఫార్మెన్స్ ఈజ్ హై. యాక్చువల్గా ఈ హ్యాష్ మ్యాప్ అనేది సింక్రొనైజేషన్ అనేది సపోర్ట్ చేయదు. సో సపోర్ట్ చేయదు కాబట్టి పెర్ఫార్మెన్స్ అనేది హైగా ఉంటుంది. సింక్రొనైజేషన్ సపోర్ట్ చేయకపోతే మల్టిపుల్ థ్రెడ్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. సో ఒకేసారి ఎగ్జిక్యూట్ అయిపోతే దాని అర్థం ఏంటి, పెర్ఫార్మెన్స్ బాగున్నట్టే కదా, లెస్ టైంలోనే కంప్లీట్ అయిపోతుంది కదా టాస్క్, అంటే పెర్ఫార్మెన్స్ బాగుందనే కదా, అందుకని పెర్ఫార్మెన్స్ హై వచ్చింది. నెక్స్ట్, కర్సర్ ఈజ్ ఇటరేటర్. కర్సర్ అంటే ఏమీ లేదు, నేను ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను. కర్సర్ అంటే ఏంటంటే ఒక పాయింటర్ లాగా, మన ఎలిమెంట్ని పాయింట్ చేసి ఒక ఎలిమెంట్ని పాయింట్ చేసి యాక్సెస్ చేసుకోగలిగేది ఏదన్నా కర్సరే. ఇక్కడ ఈ హ్యాష్ మ్యాప్కి కర్సర్ వచ్చేసి ఇటరేటర్. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఏ నాన్ లెగసీ క్లాస్. చెప్పాను కదా, నాన్ లెగసీ క్లాస్ అంటే చెప్పాను కదా, డీప్రికేట్ అయిపోయిన ఓల్డ్ వెర్షన్స్లో వచ్చేవి లెగసీ క్లాసెస్. ఇప్పుడు న్యూ వెర్షన్లోకి వస్తే నాన్ లెగసీ క్లాస్ అంటాం. నెక్స్ట్, ఇన్హెరిట్ మ్యాప్ ఇంటర్ఫేస్ సీరియలైజబుల్ ఇంటర్ఫేస్. ఓకే, సీరియలైజబుల్ ఇంటర్ఫేస్ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ క్లాస్. ఇది నేను హైరార్కీ చెప్పినప్పుడు చెప్పాను కదా ఈ పాయింట్. నెక్స్ట్, అబ్స్ట్రాక్ట్ మ్యాప్ క్లాస్ ఈజ్ మోర్ ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మ్యాప్ ఇంటర్ఫేస్. ఇది కూడా నేను ఈ హైరార్కీ చెప్పినప్పుడు చెప్పాను కదా. ఏం లేదు, ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాప్ అనే క్లాసు ఈ మ్యాప్ ఇంటర్ఫేస్కి ఈ మ్యాప్ ఇంటర్ఫేస్లో కొన్ని మెథడ్స్ ఉంటాయి కదా, దానికి కొంచెం ఎఫిషియంట్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది కొన్ని మెథడ్స్. ఆ పాయింట్ ఇక్కడ కూడా చెప్పారు. నెక్స్ట్, ఇనిషియల్ కెపాసిటీ 16, లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ 0.75. ఇనిషియల్ కెపాసిటీ ఏంటంటే మనం కొత్తగా ఒక హ్యాష్ మ్యాప్ క్రియేట్ చేయగానే దాని యొక్క ఇనిషియల్ కెపాసిటీ అంటే అది ఇనిషియల్గా ఎన్ని స్టోర్ చేసుకోగలదంట, 16 ఎలిమెంట్స్ స్టోర్ చేసుకోగలదు. తర్వాత లోడ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు 0.75 అంటే లోడ్ ఫ్యాక్టర్ అంటే ఆ 16 ఎలిమెంట్స్ నిండిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం కదా, ఆ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేశాక హ్యాష్ మ్యాప్ దానికి అదే ఆటోమేటిక్గా సైజ్ అనేది పెరుగుతుంది. ఆ సైజ్ ఎంత పెరుగుతుంది, 0.75 ఇంటూ ఇనిషియల్ కెపాసిటీ. లోడ్ ఫ్యాక్టర్ అంటే ఏంటంటే ఎంత ఇనీషియల్గా ఉన్నదానికన్నా ఎంత ఎక్కువ పెరుగుతుంది అనేదాన్ని లోడ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ 0.75 అంటే
ఈ 16 ఇంటూ 0.75 అంటే ఎంత, అంత పెరుగుద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇట్ యూజెస్ హ్యాషింగ్ టెక్నిక్ టు స్టోర్ ఎలిమెంట్స్. హ్యాషింగ్ టెక్నిక్ అంటే ఏం లేదు, మనం ఇచ్చిన కీ, ఇక్కడ ఎక్కడో ఈ పాయింట్ డిస్కస్ చేసినప్పుడు ఎక్కడో చెప్పాను కదా, మనం ఇచ్చిన కీని ఒక హ్యాష్ కోడ్గా మార్చి ఆ కీతో స్టోర్ చేసుకుంటుంది వాల్యూని. సో దాన్ని హ్యాషింగ్ టెక్నిక్ అంటారు. ఇది ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పాను ఇది. నెక్స్ట్ హ్యాష్ మ్యాప్ ఈజ్ ఎఫిషియంట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్ ఆపరేషన్స్. ఇప్పుడు మీకు ఈ హ్యాష్ మ్యాప్ అనే డేటా స్ట్రక్చర్ ఎప్పుడు బాగా ఉపయోగపడుద్ది అంటే, మీరు ఎప్పుడన్నా ప్రోగ్రామింగ్లో సెర్చ్ కానీ ఇన్సర్ట్ కానీ డిలీట్ ఆపరేషన్స్ ఎప్పుడన్నా చేయాలనుకున్నారనుకో, కీ వాల్యూ పేర్స్తో సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్ ఆపరేషన్స్ ఎప్పుడన్నా చేయాలనుకుంటే హ్యాష్ మ్యాప్ ఈజ్ బెస్ట్. ఓకేనా. నెక్స్ట్ ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది, ఒక నోడ్ ఉంటుంది, ఆ నోడ్కి ఒక హ్యాష్ కీ వాల్యూ ఉంటుంది, నోడ్ మళ్ళీ ఉంటుంది, ఆ నోడ్కి వేరే నోడ్ అడ్రస్ ఉంటుంది. ఇది హ్యాష్ కోడ్, హ్యాష్ మ్యాప్ యొక్క ఇంటర్నల్ ఇంప్లిమెంటేషన్. ఇలా అవి స్టోర్ అవుతాయి. నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలా. పెర్ఫార్మెన్స్ అనేది హ్యాష్ మ్యాప్ యొక్క, ఇది మీరు మళ్ళీ చదువుకోండి, యాక్చువల్గా సింపుల్గా చెప్తున్నా, ఇది మీకు చదువుకుంటే అర్థం అవుద్ది, కానీ నేను సింపుల్గా దేని మీద డిపెండ్ అవుద్ది అని చెప్తున్నా, టైము ఎక్కువ లిమిట్ దాటిపోకూడదు కదా. సో అందుకు ఇనీషియల్ కెపాసిటీ, లోడ్ ఫ్యాక్టర్. హ్యాష్ మ్యాప్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇనీషియల్ కెపాసిటీ, లోడ్ ఫ్యాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇనీషియల్ కెపాసిటీ ఎందుకంటే, ఇప్పుడు కెపాసిటీ ఎక్కువ ఉందనుకోండి, హ్యాష్ కోడ్ మనం హ్యాష్ ఫంక్షన్ ఇచ్చాక ఒక హ్యాష్ కోడ్తో స్టోర్ అవుతాయా, స్టోర్ అయినప్పుడు ఇప్పుడు 16 కెపాసిటీ ఉంది, కాకపోతే మనం 4 ఎలిమెంట్స్ ఇచ్చాం, 4 ఎలిమెంట్స్ స్టోర్ చేయమన్నాం. సో ఈ 4 ఎలిమెంట్స్ ఆ 16 గ్యాప్స్లో ఎక్కడన్నా ఉండొచ్చు. ఇప్పుడు సెర్చ్ చేయాలంటే ఆ 16 సెర్చ్ చేయాలి కదా, అవునా. అదే ఇనీషియల్ కెపాసిటీ తక్కువ ఉందనుకోండి, మనం 4 ఇచ్చాము, ఇనీషియల్ కెపాసిటీ ఒక 5 లేకపోతే 6 ఉందనుకోండి, ఆ 6 పొజిషన్స్లో చెక్ చేసుకుంటుంది, మనకి రిజల్ట్ ఇస్తుంది. సో ఆ కెపాసిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది, ఎందుకంటే సెర్చ్ చేయాల్సిన పొజిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి. అలాగే లోడ్ ఫ్యాక్టర్ కూడా, లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉందనుకోండి, కెపాసిటీ అనేది ఎవ్రీ టైం ఇన్సర్షన్కి డబుల్ అయిపోతుంది, చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎప్పుడైనా కెపాసిటీ పెరిగింది అంటే అన్నీ చెక్ చేయాలి, అన్ని పొజిషన్స్ చెక్ చేయాలి, కాబట్టి ఆటోమేటిక్గా పెర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అందుకు ఇనీషియల్ కెపాసిటీకి లోడ్ ఫ్యాక్టర్ మీద హ్యాష్ మ్యాప్ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. సో ఎప్పుడు కూడా ఇనీషియల్ కెపాసిటీకి మనం ఇన్సర్ట్ చేసిన ఎలిమెంట్స్కి దగ్గరగా ఉండాలి. ఓకేనా. సైజ్ అనేది, లోడ్ ఫ్యాక్టర్ కూడా ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మనం కూడా యాక్చువల్గా లోడ్ ఫ్యాక్టర్ అనేది మనమే డిసైడ్ చేసి ఇచ్చుకోవచ్చు, కాకపోతే ఇనీషియల్గా మనం ఏం ఇవ్వకపోతే డిఫాల్ట్గా 0.75 తీసుకుంటుంది. నెక్స్ట్ థ్రెషోల్డ్, రీహ్యాషింగ్ అంటే మీరు చదువుకోవచ్చు, చాలా ఈజీగానే ఉంటాయి కూడా, పెద్దగా ఇంపార్టెంట్ కూడా కాదు, కాకపోతే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను ఇచ్చా. నెక్స్ట్ సో టైం అనేది ఎక్కువ అయిపోయినట్టుంది. సో కన్స్ట్రక్టర్స్, సో పార్ట్ 1 ఇది. పార్ట్ 2లో నేను కన్స్ట్రక్టర్స్, మెథడ్స్, ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే అది, అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్, హ్యాష్ మ్యాప్ గురించి కన్స్ట్రక్టర్స్, మెథడ్స్, కోడ్ ఇంప్లిమెంటేషన్, ఇంకా ఏమైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటే అది నెక్స్ట్ పార్ట్ 2లో చెప్తాను. సో ఇది వీడియో అయితే. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్. డేటా స్ట్రక్చర్ సిరీస్ బాగుందని అనుకుంటున్నా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఉదయ్ సందీప్.